శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను టెక్కల్ పోలీస్ స్టేషన్ గేటు వద్దనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కొంతసేపు వాగ్వాదం తర్వాత లోనికి అనుమతినిచ్చారు. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐ విజయ్ కుమార్కి దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్న దివ్వెల మాధురితో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఈరోజు దివ్వెల మాధురి అయితే ఆవిడ ఒక పోలీసులకైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గతంలో అయితే మేము ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోలేదు, కానీ నా పైన చాలా మంది అయితే అసభ్యకర వ్యాఖ్యలు చేయటము, వినరాని పదజాలాలతో నా పైన అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నారని కూడా అయితే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. అయితే పోలీసులు ఏం చెప్పారు, ఎటువంటి యాక్షన్స్ కోసం ఆవిడ ఎదురు చూస్తున్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఎందుకు అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఎటువంటి పరిస్థితి నెలకొంది? అంటే కంప్లైంట్ అంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారండి. విపరీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు, నన్ను నా పిల్లల్ని దూషిస్తూ చాలా నీచంగా అతి జుగుప్సాకరంగా మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మేము ఒక 3 days బిఫోర్ అసెంబ్లీలో ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళల రక్షణకి పెద్దపీట వేస్తామని, సోషల్ మీడియాలో ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు అన్నారు కాబట్టి మీ నిబద్ధతను చాటుకునే టైం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఒక మహిళనే కదా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మీరు మహిళలుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ స్థితికి వచ్చారు. మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను కూడా అలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో చాలా అసభ్యకరంగా కొంతమంది జనసేన నాయకులు నా మీద ట్రోల్స్ చేయడం జరిగింది. సో నేను విత్ ఎవిడెన్సెస్ విత్ ప్రూఫ్స్ పోలీస్ స్టేషన్లో సీఏ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వెయిట్ చేస్తున్నాను. అంటే అసలు ఏంటి, అసలు ఎటువంటి ట్రోల్స్, అంటే మీ వ్యక్తిగత విషయాలపైన అసలు మీ పైన చేసినవి మీరు ఆ ప్రూఫ్స్ని అయితే పూర్తి స్థాయిలో పోలీసుకి ఇవ్వడం జరిగిందా? అయితే వాటిపైన వారి పేర్లు ఏమైనా మీరు నమోదు చేశారా? ఎవరెవరు మీకు ఇచ్చేసారు? నేను జనసేన విత్ నేమ్స్ నమోదు చేశానండి. మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది జనసేన పేడారి రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ నియోజక ఇన్ఛార్జ్ ఇంకొంతమంది కూడా చాలా అసభ్యకరంగా తల్లిని దూషిస్తూ మాట్లాడారు. సో వాటి మీద కూడా మా కార్యకర్తలు కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పార్టీలు అతీతంగా మీరు 2 years బ్యాక్ ఎప్పుడో దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ అన్న మాటలకు రియాక్ట్ అయ్యి సమాధానం చెప్తేనే మీరు 2 years తర్వాత ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది కదా. మరి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మా మీద జరుగుతున్న ట్రోల్స్ కి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మేము చూస్తాం. అంటే పూర్తి స్థాయిలో ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు? అంటే శిక్షించాలని కోరుకుంటున్నామండి అటువంటి వ్యక్తులకి. ఎందుకంటే అటువంటి అనుచితమైన వ్యాఖ్యలకి మేము చాలా మనస్తాపంగా, నేను నా పసిపిల్లలు ఆడపిల్లలు కూడా మేము చాలా మనస్తాపానికి గురై ఈవెన్ ఒక టైంలో ఆత్మహత్య కూడా ప్రేరేపించేంత విధంగా హీనంగా ఆ మాటలు, ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆ ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చాను. సో వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు అవి నాకు ప్రొవోక్ చేసినట్టు ఉన్నాయి, నాకు సూసైడ్ చేసుకోవడానికి ప్రొవోక్ చేసిన విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా దానికి తగ్గట్టు సివియర్ యాక్షనే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే వారైతే వాణి గారు మీకు ఆరోపించిన పదాలనే వాడేమో అని కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది. అయితే వాణి గారికి మీకు జరుగుతున్న సంభాషణలు వీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారండి? వాణి గారు ఆరోపణలు అవన్నీ అవాస్తవాలండి. వాళ్ళు మీరు క్లియర్ గా నేను ఎవిడెన్సెస్ లో ఉన్నాయి. నేను జనసేన పవన్ కళ్యాణ్ తరపు నుంచి మేము మాట్లాడుతున్నామని, మీరు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తామని, మిమ్మల్ని పొడి చేస్తామని, మా ఫ్యామిలీ విషయాలు వీళ్ళకి ఎందుకండి? జనసేన వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి? ఎవరో వాణి ఏదో మాట్లాడితే వీళ్ళకి ఎందుకు, ఎవరో ఏదో మాట్లాడితే వీళ్ళకి ఎందుకండి? మీ ప్రాబ్లం మీరు రాజకీయంగా ఎదుర్కోండి. పర్సనల్ గా మీరు మహిళల కోసం దూషించాల్సిన అవసరం మీకే ఉంది? అసలు ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తులు ఎవరో కూడా తెలియని డిగ్రేడ్ ఫెలోస్, వాళ్ళు నా కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో మహిళ ఒక హోమ్ మినిస్టర్ గా మీరు ఖచ్చితంగా ఒక మహిళలకు అన్యాయం జరుగుతుంది, మీరు అనిత గారు మీరు ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, కొంతమంది జనసేన నేతలు కూడాను. కొంతమందికి ఎవరైతే ఐడెంటిఫై లేని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు జనసేనలో అయితే కార్యకర్తలు కానీ ఒక ఐడెంటిఫికేషన్ కానీ లేదు. వాళ్ళు పేరు చెప్పుకొని అనటం వల్ల పార్టీ పైన కూడా ముద్రపడే అవకాశాలు ఉన్నాయి తప్ప. ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పుకొని మీ పార్టీని కూడా బ్యాట్ చేస్తూ మహిళను దూషిస్తున్నారు కదా, అలాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయాలని, శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా మీ కార్యకర్తలనే చెప్తున్నారు వాళ్ళు, మేము జనసేన కార్యకర్తలు అని చెప్పి పేపర్లో కూడా వేసుకుని యూట్యూబ్ లో కూడా వేసుకొని చెప్తున్నారు. సో మాకు ఏ విధంగా అనుకోవాలి, మీరు నిజంగానే అక్కడ జనసేన నాయకుడే వీళ్ళతో మాట్లాడిపిస్తున్నారని మేము అనుకుంటామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు వైసీపీ కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపిస్తున్నారు మీరు ఎలా అనుకుంటారో మేము కూడా అలాగే అనుకోవాల్సి వస్తుంది. మీకు మా పార్టీకి సంబంధం లేదనుకుని మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించండి. వీళ్ళకి మాకు పార్టీకి సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమానండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్టేట్మెంట్లు గత బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరిపైన కూడాను ఉద్దేశపూర్వకమైన ఇబ్బందులు పెట్టవద్దు, మనం వచ్చింది ప్రజల్ని మేలు చేయడానికే తప్ప కక్ష సాధింపు చర్యలు కాదు అని చెప్పి.
అటువంటి వ్యక్తులు ఇటువంటివి చేసే పరిస్థితి అయితే ఉండదు. కానీ కాదు అన్నప్పుడు నేను ఎవిడెన్స్ ఇచ్చాను కాబట్టి ఆ ఎవిడెన్సెస్ తో చూసి మీరు ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు వాళ్ళకి వేయాలని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ నిజంగా కాదు మీ జన సైనికులు వాళ్ళు కాదు, మీ పేరు చెప్పుకొని మీ జన సైనికులు అని చెప్పుకొని మీరు మాట్లాడుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా మీరు చట్టపరమైన శిక్షలు తీసుకొని వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మానండి. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వక్కర్లేదు, స్టేట్ ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇమ్మానండి. వీళ్ళకి మాకు పార్టీ సంబంధం లేదు, వీళ్ళు బహిష్కరిస్తున్నామని ఒక స్టేట్మెంట్ కూడా ఇమ్మానండి. మహిళలకి మీద ఇలాగేనా మీరు ఉసుగోలు పంపుతున్నారా మీరు జన సైనికుల్ని? ఇదేనా మీ జన సైనికులుగా ఒక డిప్యూటీ సీఎం గా మీ జన సైనికులు ఇదే నేర్పిస్తున్నారా? మీరు కక్షపూరితమైన రాజకీయాల్లో నేర్పిస్తున్నారా? మరి ఏం నేర్పిస్తున్నారా? మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మేము. హోమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది, మేమైతే ఎక్కడ దాడులకు ప్రేరేపించట్లేదు, గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారిపైన న్యాయపరంగా చర్యలు అయితే తీసుకుంటున్నామే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎటువంటి కేసులు పెట్టే పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఏమంటే అందుకే నేను విత్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఇచ్చానండి. ఒక మహిళగా నా మీద జరిగినటువంటి ఇబ్బందికి నేను గురయ్యాను కాబట్టి విత్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ నేను ఇచ్చాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటే అప్పుడు మేము నమ్ముతాం, అవును నిజంగా మేము కక్షపూరితమైన రాజకీయాలు చేయట్లేదు, మహిళల రక్షణకే పెద్దపీట వేస్తున్నాం అనే మాట మేము నమ్ముతున్నాం. లేదంటే నిజంగా వీళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని మీరు నమ్మాల్సి వస్తుంది ప్రజలందరూ కూడా. అది మాధురి గారు చెప్పే పదం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో అయితే న్యాయం జరిగేటట్టు అటు మహిళలకి అటు మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న సందర్భంగా కూడా మహిళలకి న్యాయం జరగాలి. నాకైతే జరిగిన అన్యాయానికి నా పిల్లలకి నా పైన చేస్తున్న అసభ్యకర ఈ పోస్టులు అసభ్యకర వివాదమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో గిరీశ్వర్, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.